నమస్తే, నేను ప్రశాంత్. టీటీ ప్రభాకర్ డిఎస్పీగా పనిచేసినప్పుడు మరి ఏం జరిగింది గతంలో, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, టీటీ ప్రభాకర్ గతంలో వర్క్ చేసినప్పుడు డిఎస్పీగా, సో అప్పుడు కోళ్ళ పందాలు ఇవి కోడిపుంజులేగా అయితే కొంచెం ఇలా జరిగినట్టయితే కొంచెం మనకు వైరల్గా వినిపిస్తున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగింది? ఆయన డిఎస్పీగా పనిచేసిన ప్రభాకర్ గారు కానివ్వండి, ఆయన యాక్చువల్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయటం కానివ్వండి, అక్కడ డిఎస్పీగా ఆయన హోదాలో ఉన్నప్పుడు ఆయనకి అక్కడ కాటేజ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆయన కోసం ఇచ్చిన దాంట్లో కానివ్వండి, అక్కడ కోడిపుంజు అలాంటివి పెంచడం, కోడిపుంజులు పెంచడం అంటే ఏంటంటే అవి పందాలకు పంపించడానికి పెంచుకున్నాడా, దేనికోసం పెంచుకున్నాడు అనేది కూడా తెలియట్లేదు. అంటే నాకు అనిపిస్తుంది పుంజులే పెంచుతున్నాడు అంటే కోడి పందాల కోసం పెంచుతున్నట్టే అనిపిస్తుంది. దానికంటే స్నానం చేయించటం, దానికి ఫుడ్ పెట్టడం, దానికి ఏమో హోంగార్డులను వాడుకోవటం, సో వాళ్ళతో వాటికి పనులు చేయించడం, కోళ్ళు పెంచడం కూడా పాపం హోంగార్డులు అంతే అయ్యింది. అంటే ఆయనకి ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి వినయం విధేయతలతో ఉండటం మూలాన ఆయన అక్కడ పోస్ట్ వేయించుకోవటం, అది ఆ పోస్ట్ వేయించుకున్న తర్వాత ఆ కోళ్ళు పెంచుకోవటం కానివ్వండి, ఎవరు ఏమీ అడగరు నన్ను అనే దాని మూలాన, అంటే ఆయన ఉద్దేశం అది, నన్ను ఎవరు ఏమీ క్వశ్చన్ చేయరు, నన్ను ఎవరు అడిగే వాళ్ళు లేరు అని చెప్పి 2019 నుంచి 20 వరకు ఆయన కోళ్ళు పెంచుకోవటమే కానివ్వండి ఇవన్నీ చేశాడు. అది కూడా కాకుండా అక్కడికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బందిగా ఉండేది. ఆ కోళ్ళ అరుపులే కానివ్వండి, అక్కడ అవి విసర్జించిన తర్వాత అదంతా స్మెల్ రావటం కానివ్వండి, ఎప్పుడు కూడా తిరుపతి కొండపైన వచ్చి తిరుమల దేవస్థానం దగ్గర అంతా కొంచెం పరిశుభ్రంగా ఉంటుంది. ఇలాంటివి ఇవన్నీ కూడా కోళ్ళు కానీ ఇట్లాంటివి ఎవరు కూడా పెంచుకోరు, ఇవి చేయరు. అప్పుడున్న ప్రభుత్వంలో ఎవరు కూడా ప్రశ్నించలేదా? అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, అక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఈవోలే కానివ్వండి, చైర్మన్ లాంటి వాళ్ళే కానివ్వండి, వాళ్ళందరికీ అక్కడ ఒక దేవుడి మీద నమ్మకం లేని వ్యక్తులు కదా, హిందూ మతం మీదే నమ్మకం లేని వ్యక్తులు. ఇంక ఇలాంటి వాళ్ళు మరి ఏంటి విచ్చలవిడిగా సాగుతాయి. ఏమో కోళ్ళు కూడా కోసుకొని తిన్నాడేమో చెప్పలేము. ఇంకా ఆ కోళ్ళు పెంచాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి ఉండదు, అక్కడ ఎవరు పెంచరు. ఈయన కోళ్ళు అక్కడ పెంచాడనంటే కోళ్ళు కోసుకు తిన్నాడా, లేకుంటే అవి పందాల కోసం పెంచావా, దేనికోసం పెంచావు? అసలు అట్లీస్ట్ పాల వాళ్ళకి కూడా బిల్లు ఎగ్గొట్టాడంట, 9 నెలలు పాల బిల్లు ఇవ్వలేదంట. సో అది అడిగాడని చెప్పేసి వేరే చోటుకు రమ్మని చెప్పి అతను వెహికల్కి ఫైన్ వేశారంట, 2000 రూపాయలు ఫైన్ అంట. అంటే క్వశ్చన్ చేస్తే ఏమైనా చేస్తాం, మీరు ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు అన్న రకంగానే చేశారు. ఇవన్నీ అధికారులకు తెలియకుండా అయితే కాదు. ఇంకొక హోంగార్డుని అసలు వెహికల్ రిపేర్ అయిపోయింది, నువ్వు వెహికల్ని సరిగా మెయింటైన్ చేయలేదు అని చెప్పి ఆ హోంగార్డ్ మీద కూడా కేసు పెట్టాడన్న. అతని మీద అనవసరమైన పని ఒత్తిడి ఎక్కువ కలిగించడం, ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేసి అతని వెహికల్ చెడిపి, ఇప్పుడు ఏదైతే పోలీస్ వెహికల్ ఉందో అది చెడిపోతే కూడా కారణం అతనే అని చెప్పేసి అతని మీద కేసు పెట్టడం కానివ్వండి. ఇంటి ఆయన మాటని ఎవరైనా ధిక్కరిస్తున్నారు, ఆయన ఒకవేళ డబ్బులు అంటే పాలాలు ఇట్లాంటి వాళ్ళని చూసుకున్నప్పుడు డబ్బుల గురించే వస్తుంది. వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు అడిగారనే దానికి వాళ్ళని కూడా కేసులు ఎరికించేయటం, ఫైన్ వేసేయటం వాళ్ళ వెహికల్స్ మీద. ఇంక ఇట్లాంటివన్నీ కూడా చేశారు. ఇప్పుడు ఇవన్నీ బయట వచ్చాయి. సరే, దాంతోపాటు ఆయన అలా చేయటానికి తో పాటు ఒక 40 మంది వరకు కూడా ఆయన వెనకాల ఉండి ఇలాంటి పనులన్నీ చేశారంట. సో ఇప్పుడు అవన్నీ కూడా బయట వస్తున్నాయి కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా కేసు అయిందా, కేసు అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే అది చేయడం తప్పు కాబట్టి, సో ఇలా తప్పు చేశారని చెప్పేసి ఎవరైనా కేసు పెట్టడం అలా జరిగింది? ఇప్పుడు విషయం అంటూ బయట వచ్చింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఏం జరిగింది ఏంటి అనేది అయితే మొత్తం బయట తీస్తారు. సో ఆయన వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు, ఇప్పుడు కోళ్ళు అక్కడ వరకు తీసుకురావడానికి ఆయనే ఏమి కింద నుంచి పైకి తీసుకురాలేడు. సరే, పైకి తీసుకొచ్చి ఈ కోళ్ళని ఏం చేస్తున్నాడు, ఒకవేళ అక్కడే చంపి తింటున్నారా, చంపినాడెవడు, కోసినాడెవడు, ఇంక ఇదంతా ఇన్వెస్టిగేషన్ వస్తుంది. సరే, ఒకవేళ కిందకి తీసుకెళ్ళి కోడి పందాలు పెట్టడమా, ఏం జరుగుతానండి, అక్కడ ఎందుకు కోళ్ళు పెంచాయి, ఇది ఎందుకు వచ్చింది, ఇవన్నీ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరైతే తప్పు చేశారో ఇప్పుడు పోలీసులని ఆ పోలీసులకే పడినట్టే అయ్యింది. అక్కడ హోంగార్డులను కూడా అంత ఇబ్బంది పెట్టాడు అని అంటే ఆయనకి ఒకే డిపార్ట్మెంట్ వాళ్ళే కదా, పోస్టులలో తేడా ఉండొచ్చేమో కానీ డిపార్ట్మెంట్ అంతా ఒకటే కదా. కింది వాళ్ళు అయితే ప్రశ్నించరాదు, అంటే ఇప్పుడు అతను డిఎస్పీ హోదాలో ఉన్నాడు కాబట్టి సో కింది వాళ్ళు మాత్రం కొంచెం ప్రశ్నించడానికి ఎంతో కొంత భయపడుతూ ఉంటారు. సో పైనుంచే
వాళ్ళు ప్రశ్నించాలి అని అంటే కనుక ఇక్కడ అక్కడ ప్రభుత్వం అతనికి సపోర్ట్ అయినా చేసి ఉండాలి, లేదంటే ఇంకా వాళ్ళు ఏదైనా అమ్ముడైనా ఉండాలి. అంటే ప్రభుత్వం సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అమ్ముడుపోవటానికి గవర్నమెంట్కి ఇదేమీ పెద్ద ఇది కాదు కదా, ఇట్లా దీనిలో వచ్చేసే ఇన్కమ్ ఏమి ఉండదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక ప్యాషన్ ఉంటుంది. సో కోళ్ళు పెంచడం కానీ, ఒకవేళ దాన్ని పందాలకు పంపించడానికో లేకుంటే కోసుకొని తినటానికో అనేది ఏదో ఒకటి అయితే జరిగే ఉంటుంది అక్కడ. దాన్ని జరగటానికి నేను డ్యూటీలో ఇక్కడ ఉన్నాను కదా, నా ఇష్టం అంటే తిరుమల అనేది అక్కడ కూడా నేను కోళ్ళు పెంచుకొని తిన్నానని చెప్పుకోవటానికి ఆయన ఇంట్రెస్ట్ చూపెట్టాడు అన్నట్టే కనపడుతుంది. ఇక్కడ కోళ్ళు విషయంలోకి వచ్చినా కూడా వీళ్ళు ఏవైతే చేయకూడదో తిరుపతి కొండ పైన అవన్నీ కూడా చేసేసారు. ఈ 5 ఏళ్ల గవర్నమెంట్లో కోళ్ళు కూడా పెంచేశారనేది చూస్తే ఆశ్చర్యంగా ఉంది. కోళ్ళు కూడా పెంచుకున్నారా అంటే వాళ్ళకి మెయిన్ ఒక్కటే, అక్కడ వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేకపోవటం. అంటే ఒక హిందూ మతం మీద నమ్మకం ఉన్న వాళ్ళు 5 ఏళ్ళు మనకు ప్రభుత్వంలో లేరు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఆయనకి హిందువుల మనోభావాల మీద ఎప్పుడూ కూడా ఆయనకు ఒక ఒపీనియన్ లేదు. సో అలా ఉన్నప్పుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళందరూ రెచ్చిపోతారుగా. సో వీళ్ళని ఎవరు ఆపగలుగుతారు, ఎవరు అడుగుతారు, క్వశ్చన్ చేసే పని కూడా ఉండదు. అందుకే ఇవన్నీ కూడా జరిగాయి. ఓకే, మరి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అంటే ఏం తేలే అవకాశం ఉందంటారు మేడం? ఇన్వెస్టిగేషన్లో ఏముంటుంది, ఇప్పుడు ఆ కోడ్లు ఎవరు కొనుక్కొచ్చారు, ఎందుకు పెట్టుకొని ఉన్నారు, ఎవరు దాన్ని క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ పై అధికారులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎందుకు పట్టించుకోలేదు. అప్పుడు గతంలో ఉన్న బోర్డు వాళ్ళు ఎందుకు వదిలేశారు, ఆఫీసర్లు అక్కడ కూడా లోకల్గా ఉన్న ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి తెలియదా, తెలిసి మీరు వదిలేశారా, ఎందుకు వదిలేశారు, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు దీని మూలాన 40 మంది వరకు బయట వచ్చే అవకాశం ఉందంట, ఈవోతో సహా. సో ఆయనతో సహా 40 మంది బయట వచ్చేటట్టు ఉందంటే ఏ రకంగా వీళ్ళు అందరూ కలిసి చేసిన పనిగానే కనపడుతుంది. అంటే తెలియకుండా అయితే ఉండదు. ఇప్పుడు అక్కడ జరగకూడని పని ఒకటి జరుగుతూ ఉంది అన్నప్పుడు ఏదో ఒకటి తెలిసిపోతుంది కదా, జరగకూడదు అట్లాంటి పనులు ఆడ చేయకూడదు, చేస్తున్నారు అంటే తెలిసిపోతుంది. కానీ ఎందుకు చేస్తున్నారు, అక్కడ దేని మూలం చేస్తున్నారు అంటే అక్కడ పవిత్రత చెడగొట్టాలి. సో అనే ఆలోచన అంటే మనకు ఏపీలో ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడైనా చేయొచ్చు, కానీ అక్కడే ఎందుకు చేస్తారనేది కూడా పెద్ద ప్రశ్న. అంతే కదా, ఇప్పుడు చేయకూడని పనులన్నీ అక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు హిందూ మతం మీద దాడి లాంటిదే జరిగిందని అనిపిస్తుంది. గత 5 ఏళ్ళు హిందూ మతం మీద దాడి చేయటమే జరిగింది. సో దాని మూలాన ఇప్పుడు ఇవన్నీ కూడా బయట వస్తున్నాయి. అంటే తిరుమల కొండల మీద గత 5 ఏళ్ళుగా వీళ్ళు చేసినది ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. అంటే వాళ్ళకి హిందూ మతం మీద ఓపెన్గా దాడి చేసినారు ఇన్ని రోజులు కూడా. సో ఇప్పుడు అవన్నీ విషయాలన్నీ మనకి ఇప్పుడు అర్థమవుతున్నట్టే కనపడుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.